చూడకూడదు, నీట్గా ఉండాలి. అది దీన్ని చూడకండి, మామూలు మీ పని మీరు చేసుకోండి. మీరు కూడా ఎలా ఉంటారు పిల్లలు? అలా తొడవరే. రైట్. స్వచ్ఛత పక్వాడ 2025 16/9/2025 నుండి 30/9/2020 వరకు డే 1. ఇటు చూడండి, ఆకులు తీసి ఇలా చూస్తూ ఉండండి. ఇది పార్టిసిపేట్ చేయండి. ఇలా ఆకులు చూపించండి, ఇలా తుక్కు తీసినట్టు నిలబడి చెంగా ఉంటుంది. స్వచ్ఛత పక్వాడాకి, స్వచ్ఛత పక్వాడాకి. ఫోటోలు ఆ వీడియో కంటిన్యూ అది ఫస్ట్ ప్రతిజ్ఞ చేస్తానండి. సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛ విద్యాలయాల ప్రతిజ్ఞ. భరతమాత ముద్దు బిడ్డనైన నేను స్వచ్ఛ భారత్ మరియు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా నేను స్వచ్ఛ విద్యాలయాల కొరకు నిరంతరం కృషి చేస్తాను. మీరు పారిశుద్ధ్యం పరిశుభ్రత పెంపొందించడంలో వినియోగించడంలో నిరంతరం పాలు పంచుకుంటాను. ముఖ్యమైన సమయాలలో నేను నా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటాను. మరుగుదొడ్లను మూత్రశాలలను వినియోగించే ముందు తరువాత నీటిని పోయడం వంటి ముఖ్యమైన అన్ని శుభ్రత చర్యలను తప్పనిసరిగా పాటిస్తాను. మరియు తోటి వారిని సైతం పాటించేలా చర్యలను తీసుకుంటాను. అనారోగ్యం బారి నుండి నన్ను నేను కాపాడుకుంటాను. తెలుసుకున్న ఆరోగ్య అంశాలను అందరికీ తెలియజేస్తాను. రోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతాను.
ఉద్యమంలో నేను సైనికుడిగా స్వచ్ఛతపై నిరంతరం ప్రచారం చేస్తూ పాఠశాల నందు, ఇంటి నందు, గ్రామాల నందు, పట్టణాల నందు ప్రతి చోట స్వచ్ఛతను పెంపొందించడంలో నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నువ్వు కూడా ఇక్కడ ఉంది, జస్ట్ ఇలా ప్రతిజ్ఞ. స్వచ్ఛత పక్వాడాకి. ఏంటక్క పాత పుస్తకాలు అన్నీ విడగొట్టండి, పుస్తకాలన్నీ విడగొట్టండి, కట్టలు కట్టి పెట్టండి. కొంతమంది ఇటు చూడండి, మరి ఫోటోలో పడ. అరే ఇలా చూడరా, మళ్ళీ ఇలా చూడండి కొంతమంది. అరే ఇంకోసారి అలా పీకోండి. కాట్లుగా ఇదో బయటపడింది ఓ పుస్తకం. ఇదే ఇలా ఏదో తెలియతే ఇలా పడేస్తున్నారు కదా, తీయండి. కార్ట్లని విడగొట్టండి. అరే అవి ఆ ట్రేలో ఉన్నది అలా ఉంచా, అవి అలా ఉంచా. ఇగో అలా పడేయకండి చెప్తే. పక్వాడాకి, స్వచ్ఛత పక్వాడాకి. స్వచ్ఛతా పక్వాడాలో భాగంగా ఈరోజు పాఠశాలలో పిల్లలు పుస్తకాలు సర్దుతున్నారు. పాత కార్డులన్నీ తీసేసి కొత్తవన్నీ కట్టలు కట్టి పెడుతున్నారు. స్వచ్ఛతా పక్వాడాకి, స్వచ్ఛతా పక్వాడాకి. ఈరోజు మన కార్యక్రమం ఏమిటంటే స్వచ్ఛతా పక్వాడా అవగాహన దినం. స్వచ్ఛతా పక్వాడా అంటే ఏమిటి, దాంట్లో ఇవాళ ఏంటంటే చేతులు కడుక్కునే విధానం. మనం చేతులు మరుగుదొడ్లకి అవన్నీ వెళ్ళొస్తుంటాం భోజనాలు అయిన తర్వాత. చేతులు కడుక్కునే విధానం, పద్ధతులు గురించి మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మన పాఠశాల రికార్డులోనే మనం సర్దుకుంటున్నాం, పుస్తకాలు అవి అన్నీ సర్దుకుంటున్నాం, కట్టలు కడుతున్నాం, అవన్నీ మనం బాగు చేస్తున్నాం. తర్వాత మంచినీరు మంచినీరు తాగాలి, చక్కని నీరు తాగాలి. మీరు మంచినీళ్ళు తెచ్చుకుంటున్నారు కదా అందరూ, చక్కగా తీసుకోవాలి. తర్వాత మధ్యాహ్న భోజనం బాగానే ఉంటుందా మీకు? చక్కగా తింటున్నారు మధ్యాహ్న భోజనం. అవన్నీ గురించి మనం తెలుసు. రోజు ఏం పెడతా తెలుసు. వారం రోజులు డైట్ గురించి మీకు తెలుసు. సోమవారం ఏం పెడతారు, మంగళవారం ఏం పెడతారు అనే విషయాల గురించి మీకు తెలుసు. మరుగుదొడ్లు వెళ్ళినప్పుడు నీట్గా నీళ్లు పోయాలి, వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మనకు రోగాలు రాకుండా మనం కాపాడుకోవాలి. అర్థమైందా? ఆ విధంగా మనం చేసుకుందాం. స్వచ్ఛతా పక్వాడాకి, స్వచ్ఛతా పక్వాడాకి. స్వచ్ఛతా పక్వాడాకి. ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే అలాగే ఉంది. నెమ్మదిగా వస్తారు వాళ్ళు. నేను కూడా ఒకసారి మీరు అక్కడ ఆరోగ్యమే ఆరోగ్యమే నెమ్మదిగా. ఆరోగ్యమే 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 మహాభాగ్యం. ఆరోగ్యమే మరుగుదొడ్డిని 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 మరుగుదొడ్డిని.
చెట్లను పెంచు చెట్లను పెంచు చెట్లను మిడిలో ఉండండి. చెట్లను పంచు చెట్లను పెంచు చెట్లను పంచు పంచాలి, పంచితే ఆరోగ్యమే. చెట్లను పెంచు చెట్లను పెంచు. మంచినీటిని అందరూ తాగాలి. మంచినీటిని 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 గొడవ చేయకండి. స్వచ్ఛత పక్వాడాకి స్వచ్ఛత పక్వాడాకి స్వచ్ఛత పక్వాడాకి. చెట్లను పెంచు చెట్లను పెంచు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే ఆరోగ్యమే. మరుగుదొడ్లను మరుగుదొడ్లను మన చేతుల్లోనే ఆరోగ్యం, మన చేతల్లోనే మన ఆరోగ్యం. బొమ్మలు వేసుకోండి. రండి, అవన్నీ రండి. ఇలాగా ఆర్డర్. స్వచ్ఛత పక్వాడాకి స్వచ్ఛత పక్వాడాకి స్వచ్ఛత పక్వాడాకి. ఈరోజు పిల్లలు మట్టితో బొమ్మలు చేస్తున్నారు. ఆరోగ్యమే ఆరోగ్యమే. మట్టితో బొమ్మలు చేయడం మట్టితో బొమ్మలు చేయడం. సుప్రియ ఏంటి గారు? మట్టితో బొమ్మలు చేయడం ఆరోగ్యమే. చెట్లను పెంచు చెట్లను పెంచు. మరుగుదొడ్డిని మరుగుదొడ్డిని మంచినీటిని మంచినీటిని. పిల్లలు పరిశుభ్రం చేశారు. ఇప్పుడే జంగావారిపేట పిల్లలు తయారు చేసినటువంటి బొమ్మలు, రకరకాల బొమ్మలు తయారు చేశారు మట్టితో. పొయ్యలు, గిన్నెలు, చెంబులు, వంటింటి సామాను అంతా బాగా చేశారు. వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. చక్కటి బొమ్మలు తయారు చేశారు. అన్నీ ప్రదర్శనలో లైట్ వస్తుందండి. అన్నీ ప్రదర్శనలో ఉంచారు. చాలా బాగున్నాయి.